భూకంపాల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది జపానే. తాజాగా క్యుషు ద్వీపంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం భయపెట్టేస్తుంది. ఈ ఘటనలో దాదాపు 13 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, వంతెనలు కూలడంతో పాటు భారీ ప్రమాదాలు ఆందోళనకు గురిచేశాయి. దాదాపు 9,800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్ర ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని గుర్తించారు. రాబోయే వారం రోజుల్లో మరికొన్ని బలమైన ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు ప్రధాని సనాయి తకాయిచి. భారీ భూకంపం సృష్టించిన షాక్ నుంచి జపాన్ ప్రజలు తేరుకోలేకపోతున్నారు. జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యూషులోని కుమామోటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో సంభవించిన అత్యంత భారీ భూకంపం స్థానికంగా పెను విషాదాన్ని మిగిల్చింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. భూకంపం కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారని జపాన్ అధికారులు చెబుతున్నారు. నాగసాకి, కగోషిమా, సాగా, ఒయిటా, మియాజాకి ప్రాంతాలకు జపాన్ ప్రభుత్వం అత్యవసర భూకంప హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. సునామీ హెచ్చరిక కూడా జారీ అయినప్పటికీ 2 గంటల తర్వాత అధికారులు దాన్ని ఉపసంహరించుకున్నారు. సునామీ రాకపోవడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే అటు భూకంపం, ఇటు సునామీతో వారు అల్లాడిపోయేవారు. నాగసాకికి 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సముద్ర గర్భంలో భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు వాతావరణ అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, వంతెనలు దెబ్బతిన్నాయి. పర్యాటక ప్రాంతమైన ప్రసిద్ధ కుమామోటో కోట ప్రహారీ రాతిగోడ కూలిపోయింది. కషిమా టౌన్లో ఉన్న ప్రముఖ అయాన్ షాపింగ్ మాల్ పాక్షికంగా కూలిపోయింది. గ్యాస్ లీకేజీ కారణంగా అక్కడ భారీ పేలుడు, అగ్ని ప్రమాదం జరిగింది. కుమామోటో ప్రాంతంలో ఒక రైలు పట్టాలు తప్పింది. అలాగే పలుచోట్ల వంతెనలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యాత్సుషిరో నగరంలోని నిప్పన్ పేపర్ ఇండస్ట్రీస్ మిల్లులో చిమ్నీ కూలిపోయింది. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ టోక్యో ఎలక్ట్రానిక్స్, హోండా సంస్థలు తమ ప్లాంట్లలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. భూకంప తీవ్రత, తర్వాతి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు తక్షణ అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. 1,50,000 మందిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. 9,800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా భూకంపం కారణంగా అణు విద్యుత్ కేంద్రాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు ధృవీకరించారు. భూకంపం దెబ్బకు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని క్యుషు, కుమామోటో పరిసర ప్రాంతాల్లో 40,000 గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది. దీనికి తోడు విమాన రాకపోకలు, ప్రసిద్ధ షింకన్సెన్ బుల్లెట్ రైళ్ల సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులను సమీక్షించేందుకు జపాన్ ప్రధానమంత్రి సనాయి తకాయిచి నేతృత్వంలో ప్రత్యేక ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. దాదాపు 20% ఇక్కడి పరిసర ప్రాంతాల్లోనే నమోదవుతాయి. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ 4 ప్రధాన భూమి పొరలు ఒకదానితో ఒకటి నిరంతరం తాకుతుంటాయి. దీంతో ఇక్కడ ప్రతి ఏటా సుమారు 1,500కు పైగా ప్రకంపనలు నమోదవుతుంటాయి. వాటిలో అత్యధికం తేలికపాటివే. అయినప్పటికీ అవి కలిగించే నష్టం అవి సంభవించే ప్రదేశాన్ని బట్టి, లోతును బట్టి మారుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జపాన్ భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైన భూకంప మండలంలో ఉన్నందున భూకంపాల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మరియు అత్యాధునిక రక్షణ చర్యలను అమలు చేస్తున్నారు. ఈ కారణంగానే నష్ట తీవ్రత భారీగా తగ్గుతుందని అక్కడి అధికారులు తెలిపారు. (1923లో టోక్యో ప్రాంతాన్ని తాకిన గ్రేట్ కాంటో భూకంపంలో 1,00,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1995లో కోబే భూకంపంతో 6,000 మందికి పైగా మరణించగా లక్షలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.
2011లో 9 తీవ్రతతో వచ్చిన గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం భారీ సునామీని సృష్టించింది. దాదాపు 20,000 మంది మరణించారు. ఫుకుషిమా అణు ప్రమాదానికి దారితీసింది. 2016లో కుమామోటోను తాకిన ఒక ఘోరమైన భూకంపం వల్ల 50 మందికి పైగా మరణించగా 1800 మంది గాయపడ్డారు. అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. 2024 నోటో ద్వీపకల్ప భూకంపం జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించి 300 మందికి పైగా మరణాలకు కారణమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 20న టోక్యో పరిసరాల్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 మంది గాయపడటంతో పాటు అనేక భవనాలు కంపించాయి. జూన్ 25న ఉత్తర జపాన్లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.